ఇక్కడ ఆరాధనా స్థితి కొరకు మనము కూడి ఉన్నాం. సో మనము ప్రార్థన చేసేటప్పుడేమో ఏం చేస్తూ ఉంటాము, చివరిలో యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అని ముగిస్తాం. వి ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ హౌ వి విల్ కంక్లూడ్ prayer. When it come to worship, so what we will do that we will offer our offerings to the Lord. So how we అట్లా చేస్తామండి, యేసునామంలో నా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. హియర్ నో ఆస్కింగ్స్, ఓన్లీ గివింగ్. ఈ సమయంలో మనం ఏంది ఏం అడిగేది లేదు. వాళ్ళని బాగు చేయి ప్రభా, వీళ్ళని బాగు చేయి, వాళ్ళకి అది, వీళ్ళకి గివ్ దేమ్, డూ దిస్ వన్ దట్. మనం ఇక్కడ ఏమి చేయమని అడగము, ఏది అడగము మాకు ఇవ్వమని. ఇక్కడ ఏంటంటే వీఆర్ హియర్ టు గివ్ ద లార్డ్. ఏంది ప్రభా, మా కోసం ఇచ్చేసిన ఈ యొక్క కార్యాన్ని బట్టి వందనాలు, నా కోసం ఇచ్చేసిన కార్యాన్ని బట్టి వందనాలు, నాకు ఇది ఇచ్చినట్టు దాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. సో మనం ఇప్పుడు వాక్యం నుంచి మనం వింటాం కొన్ని విషయాలు. సో ఇన్ ద బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ డెలివర్డ్ ఫ్రమ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ వీ విల్ వర్షిప్ గాడ్. అక్కడ కొన్ని తలంపులు దేవుడు మనకి ఇస్తాడు. ఆ తలంపులను బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ప్రభుని ఆరాధిస్తాము, స్తుతిస్తాం. రైట్. సో అది మనం చేస్తాం. ఇప్పుడు మనము బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 8 and 12 we will read together. Book of Romans chapter 5 verse 8 and 12. మనకి ఇవి చాలా పరిచయమైన లేఖన భాగాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-12 వచనాలు. If God willing, in future we will get one translator. We will see that both languages that which will be useful for many people. సో ఈ సమయంలో మనము కొద్దిగా అంటే కొంచెం నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇట్లాగా రెండిట్లో. సో కాబట్టి ఈ లేఖన భాగం కొంచెం మన ఓర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-12 వచనాలు. బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 5 verse 8 and 12. మనము విల్ రీడ్ ఆల్ టుగెదర్ 8 and 12 మనం కలిసి చదువుకుందాం. But God commendeth his love toward us in that while we were yet sinners, Christ died for us. Yes. సో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించునో అలాగనని మనుషులందరి పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Wherefore, as by one man sin entered into the world, and death by sin, and so death passed upon all men, for that all have sinned. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 8వ వచనంలో ఇక్కడ ఏముంది, అక్కడ God commendeth his love toward us in that while we were yet sinners Christ died for us. మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. సో క్రీస్తు మన కొరకు చనిపోయే సమయానికి మనం ఎట్లా ఉన్నాం, పాపులంగా ఉన్నాం. క్రీస్తు మన కొరకు చనిపోయే సమయానికి మనము పాపులంగా ఉన్నాం. we were sinners. సో క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? ఫర్ హూమ్ హీ డైడ్. ఎవరి కోసం చనిపోయాడు? పాపుల కోసం చనిపోయాడు. సహజంగా పాపుల కోసం చనిపోవటం అంటే అది ఎంత గొప్ప త్యాగం చూడండి. ఒక మంచి వ్యక్తి కొరకు చనిపోయే వాళ్ళు దొరకటం అరుదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఏ పర్సన్ ఎనీవన్ టు డై ఫర్ ద గుడ్ పీపుల్. When you think about sinners, it is very far. It is very far. Even in dream also we cannot think that somebody is there to die for the sinners. But Jesus Christ, he came in the form of human man. So he lived such a horrible life. That means very hard life, being a son of God. So he lived holy life even though he was in the form of man, in the flesh. But he died for the sinners. That is a great thing. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఆయన ఒక మనుషుడిగా వచ్చేసి మనిషిలాగా జీవించి
అయితే పాపం చేయలేదు, అనేకమైన శ్రమలు అనుభవించాడు. తర్వాత పాపి కొరకు ఆయన చనిపోయినట్టుగా లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ అంటాడు 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరు చనిపోతారండి అట్లాగా? మనము మన జీవితాలు ఎటువంటివి? what type of lives you are living? How are our lives are going ahead? What type of life we are living? How is our relation with God? మనం ఆలోచించేవంటి అన్ని గురించి కూడా సో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనము అసలు ఏమాత్రం కూడా దేవునికి సంబంధించిన వాళ్ళం కాదు. అంటే దేవుని వైపు తిరగాలి, దేవుడు ఉన్నాడు, దేవునికి ఎట్లా చేయాలన్న ఆలోచన అనేటువంటి వారము, ఏదో రాళ్ళను రప్పల్ని వాటిని పూజిస్తూ వచ్చిన వాళ్ళము, మనకి ఒక గురి లేకుండా జీవిస్తున్న వాళ్ళం అన్నమాట. ఇక్కడ అంటే ఈ వచనం బట్టి మనము ఒకటి మాత్రం అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ అండర్స్టాండ్ బై దిస్ వర్స్ దట్ వీఆర్ సిన్నర్స్. మనము పాపులు అన్నది. సో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ స్టడీడ్ గ్రేట్ degrees, so still they are sinners means yes, sinners, all are sinners by birth. ఇదేదో మధ్యలో వచ్చింది కాదు sin didn't come in the middle of our life. By birth we are sinners. పుట్టుకతోనే మనము పాపులు అన్నమాట. దట్ ఈస్ హౌ we are being called sinners. మనము పుట్టుకతోనే పాపులం కాబట్టి పుట్టుక నుంచే మనము పాపులంగా పిలబడుతూ ఉన్నాం. అయితే ప్రభువారు తన ప్రేమను వెల్లడిపరచాడంట. వెల్లడిపరచడం అంటే అక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ యు సీ దట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 3 verse 16, గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ అంటాడు. అంటే ఆయన ప్రేమను చూపించాడు. ఎట్లాగా? ప్రేమ అంటే ఎట్లా ఉంటుందని చూపించాడు. ఆయన ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది అనేది చూపించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును. ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడు? ఈ గేవ్ ఓన్లీ హిజ్ బిగాటెన్ సన్. తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేసాడు. అది ప్రేమ ఇస్తున్నాను అని చెప్పడానికి ప్రాక్టికల్గా దేర్ షుడ్ బి ద వే టు ఎక్స్ప్రెస్. దట్ ఈస్ ద వే గాడ్ చోజ్ టు ఎక్స్ప్రెస్ బై గివింగ్ హిజ్ సన్. సేమ్ వే ఇక్కడ గాడ్ డెమోన్స్ట్రేటెడ్ హిజ్ లవ్. హౌ హీ డెమోన్స్ట్రేటెడ్ హిజ్ లవ్? when we were yet sinners, God died for us. Yet we were sinners. That is the thing. So verse 8, if you see that, but God commendeth his love toward us in that while we were yet sinners, Christ died for yet sinners. మనం పాపులంగా జీవిస్తున్నప్పుడే, ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడే, ప్రభు వైపు తిరగకుండా ఉన్నప్పుడే, మన డైరెక్షన్ వేరే వైపుగా ఉన్నప్పుడే, దేవుడు నా వైపు తిరగట్లేదు కదా వీరు, their direction is not towards me, why should I die for them? He didn't think that. వాళ్ళు ఈ పాపులు అనేవారు, వీరు ఈ ప్రజలు నా వైపు తిరగలేదు కదా, వేరే వైపు ఉన్నారు కదా, కాబట్టి నేను వారి గురించి ఎందుకు పట్టించుకోవాలి, అసలు వాళ్ళతో నా బిజినెస్ ఏంది అనుకోలేదు. అయితే మనం పాపులుగా ఉన్నప్పుడే ప్రభు ఏం చేశాడంటే మన యొక్క మన నడక, మన యొక్క రూటు అంతా కూడా వేరే ఒక వైపు ఉన్నప్పుడు ప్రభు మనల్ని వెతకొచ్చాడు. నీటి వెళ్తుంటే నా వెంట వచ్చేసాడు. అట్లాగే మనందరం వెంట అట్లా వచ్చాడు ఆయన. మన రూటు వేరుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎదుకుంటూ వచ్చాడు అనమాట. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ఇక నా విధంగా మన పాపులుగా ఉండగానే ఆయన మన వెంట వచ్చి మనల్ని రక్షించి మన కోసం ఆ విధంగా మరణించినట్టుగా మనము గ్రహించవచ్చు అన్నమాట. అదేవిధంగా 6వ వచనం చూస్తే, verse 6, if you see that, we can see some more thoughts, what type of life you are living. ఇక్కడ ఏంటంటే సిన్నర్స్ అని చెప్పేశాడు. అయితే అక్కడ ఇంకేం చేస్తా ఉన్నాము? ఇఫ్ యూ రీడ్ దట్స్ గుడ్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ రీడ్ that will be good. Verse 6. For when we were yet without strength, in due time Christ died for the ungodly. మనం ఎట్లా ఉన్నాము?
అక్కడ 6వ వచనంలో ఇంకా ఎట్లా ఉన్నాము? స్ట్రెంగ్త్, మన బలహీనులుగా ఉన్నాం. వితౌట్ స్ట్రెంగ్త్, బలహీనులుగా ఉన్నాం. ఎందుకు బలహీనులుగా ఉన్నాము? వాట్ వాజ్ ద రీజన్ దట్ వీ షుడ్ బీ వీక్, వీ షుడ్ లివ్ ఏ వీక్ లైఫ్? సిన్, పాపం అనేది కారణం అన్నమాట. మనము బలంగా ఉండలేకుండా అంత బలహీనంగా ఉండటానికి కారణం ఏంటంటే పాపం అన్నమాట. సో పాపం వల్ల మనము చాలా బలహీనులుగా ఉన్నాం. ఎవరు చూశారు దీన్ని? జీసస్ క్రైస్ట్ saw that. Where from he saw? Where did he see that? Where from he saw this one? He see this one from the heaven. పరలోకం నుంచి ఆయన చూశాడు. పరలోకం చూసినప్పుడు మనం బలహీనంగా ఉన్నామంట. అయ్యో, నా రూపంలో నా పోలిక చొప్పున చేసుకున్న ఈ వ్యక్తి ఎంతో బలంగా ఉండేడే. The one whom created my own image, so he was very strong. What happened to him? సో ఎంత బలంగా ఉన్న వ్యక్తి ఏమైపోయింది తను? వాట్ ఇస్ ద రీజన్ టు బీ సచ్ ఏ వీక్ వే, మూవింగ్ హియర్ అండ్ దేర్, వీక్ వే లివింగ్ ఎ లైఫ్? సో దేవుడు పరలోకం నుంచి, యేసు పరలోకం నుంచి చూసినప్పుడు హూ విల్ గో అంటే జీసస్ ఐ విల్ గో అన్నాడు. ఆ విధంగా ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని చూశాడు. తర్వాత అక్కడ ఏమంటున్నాడు? మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడు తను ఏమంటున్నాడంటే 6వ వచనం, మనము 6వ వచనం చదివిన 6వ వచనంలో ఇంకా యుక్త కారణ భక్తిహీనులు, అన్గాడ్లీ. వీఆర్ నాట్ ఓన్లీ వీక్ పీపుల్, వీఆర్ అన్గాడ్లీ పీపుల్. దేవుడు లేడు మనకి దేవుళ్ళు ఉన్నారు. దేర్ వాజ్ నో గాడ్ ఫర్ అస్, బట్ దేర్ వర్ గాడ్స్ ఫర్ అస్. దేవుడు లేడు కానీ దేవుళ్ళు ఉన్నారు. వి వర్ వీక్ అండ్ అన్గాడ్లీ. మనం బలహీనము, దేవుడు లేనటువంటి వారంగా ఉన్నాం. సో గాడ్ సా దిస్ వన్ ఆల్సో. ఐ ఆమ్ ద వన్ హూ క్రియేటెడ్ దెమ్. I am their God, I am their father, but they're calling somebody father. They're worshipping somebody else. They're following somebody else. That is what God noticed. He could not bear the pain when he looked at our situation. మన పరిస్థితి ఆయన చూసినప్పుడు ఆయన సహించలేకపోయాడు. నేను తండ్రిని అయితే వాళ్ళు ఎవరినో తండ్రి, నేను దేవుడిని అయితే వాళ్ళు ఎవరో దేవుడిగా భావిస్తున్నారు అని దేవుడు ఎంతో పరితాపం చెందాడు. He was unbearable. సో తర్వాత అక్కడ మనము 10వ వచనం చూసినప్పుడు మనం కొన్ని అర్థం చేసుకోవచ్చు. Let us see that verse 10. For if when we were enemies we were reconciled to God by the death of his son, much more being reconciled we shall be saved by his life. We shall be saved by his life. Reconciliation. Who need reconciliation? సమాధానం ఎవరికి కావాలి? ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళకి కావాలి. సమాధానం కావాలి. సమాధానం ఎవరికి లేదో వాళ్ళకి సమాధానం కావాలి. ఇక్కడ సమాధానం ఎవరికి లేదు? మనకు లేదు. విత్ హూమ్? ఫాదర్, తండ్రితో మనకు సమాధానం లేదు. వై వీ డోంట్ హ్యావ్ ఎనీ రికన్సిలేషన్ విత్ ఫాదర్? వై వీ డోంట్ హ్యావ్ పీస్ విత్ ఫాదర్ అంటే తండ్రితో మనకు సమాధానం ఎందుకు లేదు? ఎందుకు లేదంటే బికాజ్ ఆఫ్ సిన్. పాపం వలన మనకు తండ్రితో ఉన్నటువంటి సమాధానం కోల్పోయినాం. సో వెన్ దెర్ వాజ్ నో పీస్, అల్టిమేట్లీ డిఫాల్ట్ దెర్ విల్ బి సంథింగ్, దట్ ఈస్ ఎనిమిటీ. సమాధానం లేకపోతే శత్రుత్వం ఉంటుంది. సమాధానం లేకపోతే శత్రుత్వం ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ అందుకని వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ఫర్ వెన్ వీ వర్ ఎనిమీస్ అంటున్నాడు. అక్కడ తెలుగులో ఎలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయంగా రక్షింపబడదుము. సో we were enemies to Father. Jesus by his sacrifice established the peace, reconciled heaven and earth. Heaven, Jesus Christ is there, Father is there. Earth, we are there. He reconciled
by the cross, through the cross, the act of sacrifice himself as a living sacrifice, the act of crucifixion, శిలువ కార్యం ద్వారా ప్రభు తను తాను అప్పగించుకోవడం ద్వారా, తను తాను సమర్పించుకోవడం ద్వారా ఏమైపోయింది తెలుసా? సమాధానం ఏర్పాటు చేశాడు ఆకాశానికి భూమికి. ఏముంది ఆకాశం? ప్రభు తండ్రి అయిన దేవునికి మనుషునికి సమాధానం కలుగజేశాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్. ఫస్ట్ ఏమో మన లైఫ్, మన జీవితము పాపులమి, మనం బలహీనమి, మనము దేవుని లేనటువంటి వారము. ఇవి మన లక్షణాలు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ వీ హ్యావ్. అయితే ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభు ఏంటి? ఆయన మన కోసము మరణించిన వ్యక్తిగా ఉన్నాడు, మన కోసం ఈ లోకానికి వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు, మరణించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తండ్రితో సమాధాన పరిచిన వ్యక్తిగా ఉన్నాడు, తండ్రితో సమాధానం. సో జీసస్ కేమ్ ఫర్ us, he died for us, he established peace with the Father. అయితే our condition was, we were sinners, ungodly people, we were weak because of sin. That is our character. These are the characters of Lord Jesus Christ, which we said earlier. మనం ముందు చెప్పినవి దేవుని యొక్క లక్షణాలుగా మనము చూడవచ్చు అన్నమాట. అదేవిధంగా మనము ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక ఇదే అధ్యాయంలో రోమన్స్ 5:19 చూస్తే 19వ వచనం చూసాం అనుకో. చూడండి ఒకసారి, ప్లీజ్ రీడ్ ఎనీ వన్ ఆఫ్ యూ. verse 19. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. సో హియర్ వీ కెన్ సీ దట్ obedience of one person, disobedience of one person. Obedience and disobedience. So whose obedience, whose disobedience? We should know that. First, if you know the disobedience, then later we can know the obedience. So if we understand about the incident which happened in Genesis chapter 2, what happened there? In garden, then Eden garden, what happened there? గెత్సేమని ఏదైనా వనంలో ఏం జరిగింది? అక్కడ ఏదైనా వనంలో ఆదాము అవిధేయత చూపించాడు. ఈ డిజోబేడ్. రీజన్ మే బి సంథింగ్ ఎల్స్, కారణం ఏదైనా కావచ్చు, బట్ ఈ డిజోబేడ్ టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. వెన్ ఈస్ డిజోబేడ్, అల్టిమేట్లీ sin entered into the world. పాపం లోకంలోకి ప్రవేశించింది. We will see that in the main message. సో తర్వాత మనం ఇప్పుడు ఒబీడియన్స్ ఆలోచించినప్పుడు, విధేయతను చూసినప్పుడు, the obedience of Lord Jesus Christ opened the doors for the mankind to reconcile with Father. సో ఇక్కడ ఏమంటున్నాడు? verse 19, for as by one man's disobedience many were made sinners. సో మనం ప్రీవియస్ లో వర్స్ 6 అక్కడ చూసినప్పుడు, వర్స్ 6 లో చూసినప్పుడు, వర్స్ 8 చూసినప్పుడు we were sinners అన్నది కదా. How we become sinner means because of one person obedience, sin entered into the world. సో ఇక్కడ one person's obedience, by one person's obedience of Lord Jesus Christ, that is what say, by the obedience of one shall many be made righteous. So by the obedience of Lord Jesus Christ, the obedience to the instruction of the Lord Father, he bore the cross, through which we got what we got? Privilege to be righteous people. When we confess that we are sinners, when we accepted him, that he is our Lord, he is our God, he is our Father, then what happened? Instead of gods, we consider him as a
God. So that is how we were, what happened? We made righteous through the blood of Christ. క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినాము. ప్రభువుని దేవుణ్ణి అంగీకరించడం కాదు, దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, ప్రభువుని ఒక దేవునిగా అంగీకరించడం, తన ప్రభువుగా అంగీకరించడం ద్వారా, అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 10 verse 10, అంగీకరించడం ద్వారా మనము ఏం చేసాము? నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అంత గొప్ప ఆధిక్యత మనకి అనుగ్రహించాడు అనమాట. విత్ వన్ మోర్ వర్డ్స్ we will enter into worship. Let us turn our Bibles, book of the epistle to 1 Timothy chapter 2 verse 4 and 5. Please read if you open that one. 1 Timothy chapter 2 verse 3 and 4. Right? So 4 and 4, 5, 6. Sorry, 4, 5, 6. They will have all men to be saved and to come unto the knowledge of the truth. For there is one God and one mediator between God and men, the man Christ Jesus, who gave himself for a ransom for all to be justified and be born. Yes. Verse 5. For there is one God and one mediator between God and men, the man Christ Jesus. The man Christ. ఎవరంట? ఒక మనిషి ఉన్నాడు అక్కడ. ఒక 6వ వచనంలో దేవుడు ఒక్కడే. 5వ వచనం ఉంటుంది తెలుగులో. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. వన్ గాడ్, వన్ మీడియేటర్, రైట్? ఒక దేవుడు, ఒక మధ్యవర్తి బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్నాడు, అంబాసిడర్, మీడియేటర్ ఆయన అన్నమాట. సో ఈ విధంగా ఆయన ఏ మీడియేటర్ అంటే, హీఈస్ నాట్ ద మీడియేటర్ టు క్రియేట్ ద న్యూ సెన్స్, ఈజ్ నాట్ ద మీడియేటర్ టు spoil the relation. He is not a mediator to bring big gap between two parties. He is the mediator in order to bring two parties close to each other. ఈయన మధ్యవర్తిగా ఉన్న దేనికంటే, రెండు గుంపుల్ని, అటు తండ్రిని ఇటు మనుషుల్ని, మనల్ని ఒక చోటకు తీసుకురావటానికి, సమాధానపరచడానికి ఉన్నటువంటి మధ్యవర్తి అన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప కార్యము ప్రభు మన కొరకు చేస్తూ వచ్చినాడు. వర్స్ 7లో చూస్తే, వేరంటూ ఐ యామ్ ఆర్డైన్డ్ ఏ ప్రీచర్ అని కాదు, 6వ వచనంలో, హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఏ రాన్సమ్, హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఏ రాన్సమ్ ఫర్ ఆల్ టు బి టెస్టిఫైడ్ ఇన్ డ్యూ టైమ్. ప్రభు మన కొరకు విమోచన క్రయధనంగా, ఏంటిది? ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకొను, దీని గూర్చిన సాక్షి ముక్త కాలం యందు ఇయ్యబడును. విమోచన క్రయధనంగా, విమోచన తను తానే అర్పించుకున్నాడంట. ఈ he gave himself and a ransom for all to be testified. Ransom for all to be testified. సో నోయింగ్ దీస్ థాట్స్, ఈ యొక్క ఆలోచన ఎరిగిన వారంగా, లెట్ us వర్షిప్ అవర్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. మన ప్రభు యేసుక్రీస్తు వారిని సత్యంతోనూ ఆత్మతో మనం ప్రభు వారిని ఆరాధిద్దాం. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినాడు.